సైబర్ నేరగాళ్లు బరితెగించారు. అమాయకులకు వలేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేశారు. స్క్రీన్ రికార్డ్ చేసి అదే వీడియోను ఎమ్మెల్యేకే పంపారు. డబ్బు ఇవ్వాలని వేముల వీరేశాన్ని డబ్బులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియోను కాంగ్రెస్ నేతలకు పంపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ జీవితంతో ముడిపడి ఉన్న అంశం అంటూ బెదిరించారు. వీరేశం నుంచి రిప్లై రాకపోవడంతో పలువురికి వీడియోలు పంపారు. తన అనుచరులు ఫోన్ చేయడంతో కంగుతిన్న ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఎమ్మెల్యేకి తప్పని సైబర్ బెడద సో ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? పోలీసులు ఏమని చెప్తున్నారు? అయితే వీరేశం బంధువులకి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలు పంపినట్టు తెలుస్తోంది. ఏముంది అసలు వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి సైబర్ నేరగాళ్ళు రోజు రోజు రెచ్చిపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సామాన్యుల్ని ఇటు పల్లెలకు కూడా బాకినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోలు ఫోన్ చేయడంతో పాటు న్యూడ్ వీడియోలు పంపించి దాన్ని రికార్డ్ చేసి డబ్బులు అడగడం మనం పదే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా సీరియస్ గా స్పందించి ప్రస్తుతం సైబర్ మాయాగాల వలలో చిక్కకుండా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ళు సరికొత్త పందాల్లో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వీఐపీలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి కూడా వాళ్ళకు న్యూడ్ కాల్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి వైనం బయటపడేటువంటి పరిస్థితి ఉంది. నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నిన్న ఇంటి వద్ద ఉంటూ అనుచరుల తోటి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఒకసారిగా 8889022499 నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఆపదలో ఉన్నారు, లేకపోతే ఏదైనా పని మీద ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుని ఒకేసారి ఫోన్ ఎత్తడంతో వీడియో కాల్ ఆన్ అయింది. వీడియో కాల్ ఆన్ కావడంతో న్యూడ్ వీడియోలు పంపించడంతో పాటు ఒక పర్సన్ న్యూడ్ గా కనిపిస్తూ స్క్రీన్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత వెంటనే గమనించి కంగుతిన్నటువంటి వేముల వీరేశం దాన్ని కట్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే కాసేపటి తర్వాత ఒక అర్ధగంట తర్వాత వెంటనే మెసేజ్ రావడం, రికార్డ్ చేసినటువంటి వీడియోను వేముల వీరేశంకి పంపించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అందులో మనం చూడవచ్చు, స్క్రీన్ రికార్డ్ చేసినటువంటి దాంట్లో ఆ డబ్బులు ఇవ్వకపోతే ఇది మీ జీవితంతో ముడిపడ్డటువంటి అంశం, ఖచ్చితంగా ఇది అందరికి పంపిస్తానని ఆలోచించుకో అంటూ కూడా పదే హెచ్చరిస్తూ దాదాపు 20-30 మెసేజ్ వరకు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా వేముల వీరేశం స్పందించకపోవడంతో ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రముఖ లీడర్స్ అందరికి కూడా ఈ రికార్డ్ చేసినటువంటి వీడియోను పంపించడంతో వరుస పెట్టి అభిమానుల నుంచి, అనుచరుల నుంచి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి ఫోన్లు రావడంతో అప్రమత్తమైనటువంటి వేముల వీరేశం ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు నగరికల్ పోలీసులకు కూడా దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వేముల వీరేశం కూడా సాక్షి టీవీతో మాట్లాడుతూ సైబర్ నాలంటే అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికే ఫోన్ చేసి ఈ విధంగా చేస్తున్నారంటే మామూలు ప్రజల విషయంలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. నేరగాళ్ళు కావచ్చు. అశోక్, అయితే దీన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు ఇతను ఎమ్మెల్యే అని తెలుసు, ఇది ర్యాండమ్ కాల్ కానే కాదు అని అర్థం చేసుకోవచ్చా? అంటే వీళ్ళు ఈ ఫోన్లు చేసేటప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నారు, ఎవరిని వీళ్ళు బెదిరిస్తున్నారో వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది అనుకోవాలా అశోక్? ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రముఖంగా వాళ్ళ ఫాలోవర్స్ అధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వైనం ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వేముల వీరేశానికి సంబంధించినటువంటి అభిమాన సంఘానికి సంబంధించినటువంటి అందులో ఉన్న అందరికి కూడా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, అభిమాన సంఘానికి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా ఈ మెసేజ్ వీడియోలు పంపించారంటే ఒక వ్యక్తి ఎవరికి ఫోన్ చేస్తున్నాం అనేది కూడా క్లియర్ వీడియోలో అశోక్. ఒక న్యూడ్ అంటే మనము బ్లూ ఫిలిం లాంటి దాంట్లో ఏదైతే వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ ని పంపించడంతో పాటు అశ్లీలంగా ఉన్నటువంటి వీడియోస్ ని కూడా పంపిస్తారు. అదే సమయంలో వాళ్ళు బట్టలు అంటే ఒంటిపై ఒక నూనె పోగు కూడా లేనటువంటి ఆ వీడియోని కూడా అందులో అంటే వీడియో కాల్ చేసినటువంటి వ్యక్తి అందులో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అశోక్, ఇప్పుడు కాదు అశోక్, ఇప్పుడు ఎవరో కాల్ చేశారు, న్యూడ్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వీరేశం గారు ఈయన ఏమన్నా మాట్లాడింది దాంట్లో ఉంది అని వాళ్ళు బెదిరించారా ఏంటంటే? వాళ్ళు కాల్ చేసినంత మాత్రాన ఈయనకేం భయం లేదు కదా? అఫ్ కోర్స్ ఇది మోడస్ అంతా కూడా. మరి అక్కడ ఏం జరిగిందంటే ఒకేసారి నెంబర్ నుంచి రావడంతో అంటే లోకల్ నెంబర్ నుంచి రావడంతో తన అనుచరులు లేకపోతే ఎవరైనా ఆపద నుండి ఫోన్ చేస్తారని చెప్పేసి అనుకుని ఒకేసారి ఆయన అభిమానులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫోన్ రింగ్ కావడంతో ఎత్తినటువంటి సమయంలో వీడియో కాల్ ఆన్ కావడంతో అందులో వీడియోలతో పాటు న్యూడ్ గా ఒక వ్యక్తి కనిపించడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి వేముల వీరేశం. అందులో వేముల వీరేశం ఏం మాట్లాడలేదు, ఫోన్ ఎత్తి స్క్రీన్ చూస్తున్నటువంటి సమయంలో అది రికార్డ్ చేసినటువంటి వీడియో మాత్రమే ప్రస్తుతం అందరికి అభిమానులకు పంపించారు. ఓకే, రైట్.